నేనేం మాట్లాడినా ఉన్నదే కదా మాట్లాడింది. తిని తాగడానికే కదా ఇప్పుడు చేసేది రెండు. ఆ బియ్యం ఎట్లా ఇస్తావు, ఈ పండగ ఎట్లా చేసుకుంటావు? నీకు అంత టైం ఉన్నదా? అందరు ఇచ్చుకుంటలేరా ఊర్లే, మనమే ఇచ్చుకుంటానవా? ఆహా, అందరా? అందరి గురించి మాట్లాడతాను. అందరు చేసేటి నువ్వు చేస్తానవా? అందరి మాట నువ్వు వింటానవా? గిది గిది పెద్దలతో మాట్లాడే రీతి గిట్లనేనా? చూసుకుంటే చెప్పవా నువ్వన్న పిల్లగా? ఆయన ఏంది చెప్పేది, నువ్వేంది చెప్పేది? నాకు అర్థం కాదు. నువ్వు ఎన్ని మాటలన్నా నా కిరీటం మాత్రం అస్సలు పడిపోదు, అర్థమైందా? మీరు ఎన్ని మాట్లాడినా నేను చేసేదే ఎత్తా. తిది ప్రకారం నేను తిది రోజే ఇస్తా తప్ప ఇయ్యాల మాత్రం ఇయ్యను. నీకు కూడా చెప్తాను, మనం ఆ రోజే ఇద్దాం, ఈ రోజు ఇచ్చుడే లేదు. నువ్వు చెప్పిన మాట ఎన్నడిన్నావు కనుక నువ్వు చేసేది నువ్వు చేసుకోగానే నేను చేసుకున్నప్పుడు లొల్లి పెట్టకుండా ఉంటే అయిపోయాయి. అది నేను లొల్లి పెట్టేదాన్ని, పొద్దున్న లేస్తే లొల్లి పెట్టుకుంటూనే ఉంటా కదా. తెలుస్తలేదా? ఇంత టైం అయ్యి ఇది బావకు ఫోన్ చేసిందో, అక్క బావకు నేనే పిలుచుడు అవుతుందో, ఆయన పిల్లలు ఏమో.